తెలంగాణలో భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భూభారతి ప్రాజెక్టును పట్టాలెక్కించింది. భూములను పక్కాగా గుర్తించేందుకు జియో ట్యాగింగ్ చేస్తూ సరిహద్దులను ఖచ్చితత్వంతో ఫిక్స్ చేసేందుకు సరికొత్త సాంకేతికతను వాడుతోంది. ఇప్పటికే 5 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కాగా రానున్న కొద్ది నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియను చేపట్టేందుకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో భూముల సరిహద్దు సమస్యలకు శాశ్వత పరిష్కారం. డిజిటల్ రూపంలో భూభారతి ప్రాజెక్ట్. పైలట్ ప్రాజెక్టుగా 5 మండలాల్లో సర్వే. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి ప్రాజెక్టుకు సన్నద్ధం. తెలంగాణలో ఇకపై భూ సరిహద్దుల సమస్యలకు శాశ్వత పరిష్కారం రాబోతోంది. ఎవరి భూమి ఎక్కడుంది, ఎవరి సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయి అనే ప్రశ్నలకు డిజిటల్ రూపంలో సమాధానం దొరకబోతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి ప్రాజెక్ట్ క్షేత్రస్థాయిలో మరింత వేగం పుంజుకుంది. తెలంగాణలో మొత్తం నికర సాగు విస్తీర్ణం సుమారు 46,50,000 హెక్టార్లు, అంటే 1,15,00,000 ఎకరాల భూమి ఉంది. వివిధ పంటలు పండించే స్థూల సాగు విస్తీర్ణం దాదాపు 96,00,000 హెక్టార్లు, అంటే 2,35,00,000 ఎకరాల నుంచి 2,38,00,000 ఎకరాలు. ఈ భూములకు ఆధునిక జియో ట్యాగింగ్ ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ప్రాథమికంగా రాష్ట్రంలోని 5 ఎంపిక చేసిన మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ సర్వే జరగనుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్, సంగారెడ్డి జిల్లా వాట్పల్లి, నారాయణపేట జిల్లా కోస్గిలో జియో ట్యాగింగ్ చేస్తున్నారు. వచ్చే 2 నెలల్లో మరికొన్ని మండలాల్లో జియో ట్యాగింగ్ మొదలు కానుంది. ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం భూముల సరిహద్దులను 100% ఖచ్చితత్వంతో గుర్తించడం. ఇన్నాళ్లు ఉన్న పాత రికార్డులు, మ్యాపుల స్థానంలో శాటిలైట్ డాటా, డ్రోన్ సర్వే, రోవర్ల సాయంతో ప్రతి భూమికి సంబంధించిన పొడవు, వెడల్పు, సరిహద్దులు, అక్షాంశ రేఖాంశాల ఆధారంగా డిజిటల్ లాకింగ్ చేస్తారు. దీనివల్ల ఒకరి భూమిని మరొకరు ఆక్రమించుకునే అవకాశం కానీ, రికార్డులు తారుమారు చేసే ఛాన్స్ కానీ అస్సలు ఉండదనేది ప్రభుత్వ ఆలోచన. పైలట్ ప్రాజెక్టు నుంచి వచ్చే క్షేత్రస్థాయి ఫలితాల్ని బట్టి సాంకేతిక ఇబ్బందుల్ని సరిచేస్తూ కేవలం కొన్ని నెలల్లోనే ఈ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా చేపడతారు. డిజిటల్ బౌండరీలు ఫిక్స్ కావడం వల్ల రైతులకు, భూ యజమానులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ జియో ట్యాగింగ్ విధానాన్ని రైతులు కూడా స్వాగతిస్తున్నారు. కానీ లైసెన్స్డ్ సర్వేయర్లు మాత్రం క్షేత్రస్థాయిలో భూ సర్వే చేసి పక్కాగా సర్వే నెంబర్లతో భూములకు జియో ట్యాగింగ్ చేయాలని, సరిహద్దులు ఫిక్స్ చేయాలని రైతుల నుంచి వస్తున్న డిమాండ్. ఇది పూర్తయితే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభతరమవుతుంది. బ్యాంకు లోన్లు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా వస్తాయి. భూభారతి సక్సెస్ అయితే దేశంలోనే డిజిటల్ భూ రికార్డుల్లో తెలంగాణ సరికొత్త రికార్డును సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.